నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈ రోజు ఉన్నటువంటి వార్తలకు సంబంధించినటువంటి విశేషాలు, దాని వెనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా 10 మందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం, దాంట్లో ఉన్నటువంటి విశేషాలు కూడా చూద్దాం. నిన్న ఇంద్రవెల్లికి వెళ్ళారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవడ్రా కూల్చేది, దాంతోపాటు ఇంకొక హెడ్లైన్ కూడా ఎక్కడ చూసినాం మనం. ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది, పండబెట్టి తొక్కుతాం. కూలిపోవడానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, ప్రజాప్రభుత్వం. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ ఫైర్. ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కాలేదు. ఈ నెలకు ఒక్క నెలలోనే 30 రోజుల తర్వాతనే టీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యన మాటల యుద్ధం ఏర్పడింది. ప్రభుత్వం పడిపోతుందని. కేటీఆర్ ఎప్పుడైతే త్వరలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారనేటువంటి మాట మాట్లాడడంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగిపోతుంది. మాటల యుద్ధం రావడం అనేటువంటిది కూడా జుగుప్సాకరమైనటువంటి మాటలు ప్రజల్లోకి వెళుతున్నాయి. మాట్లాడకూడనటువంటి భాష వెళ్తున్నది. ఎట్లా కూలిపోతుంది అనేటువంటి అంశం. అంటే టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈ సెంటిమెంట్, అంటే ఈ అవసరమైనటువంటి ప్రజా సమస్యలు ఇవన్నీ పక్కకు పోతున్నాయి. ఈ అంశాలన్నీ పక్కకు పోతున్నాయి. తెలంగాణలో ఏ అంశాలు అయితే వచ్చినాయో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి ఏ అంశాలు అయితే దోహదపడ్డాయో, ఏవైతే ప్రజలకు చేస్తామనేటువంటి హామీలు ఇచ్చారో అవన్నీ పక్కకు పోయి కావాలని బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో, ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి సమస్యలు వచ్చాయో, ఆ సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి ఒక ఎత్తుగడ వేసినట్టుగా కనబడుతున్నది. ఆ ఎత్తుగడలోనే టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమైనటువంటి కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, లేదంటే హరీష్ రావు కానీ మాట్లాడుతున్నటువంటి మాటల్లో పూర్తిగా కాంగ్రెస్ను రాజకీయంగా ఒక సెంటిమెంట్ వచ్చేటువంటి విధంగా ఎగదోస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా తప్పని పరిస్థితుల్లో వీళ్ళ వైపు ఆ కౌంటర్లకు ఎన్కౌంటర్ చేయాల్సి వస్తుంది. మాటకు మాట పెరుగుతున్నది. ఎక్కడ కూడా అసలు విషయం ఏమిటి, కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా, కాళేశ్వరంలో అవినీతి జరిగితే ఎందుకు, దానికి సంబంధించినటువంటి దాంట్లో మేడిగడ్డ అన్ని బ్లాకుల్లోనూ పగులు. 2019 నవంబర్లోనే లోపాల గుర్తింపు పట్టించుకొని అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఎల్ఎన్టీతో రిపేర్లు చేయించడంలో ఫెయిల్. పైగా కాస్ట్ ఎస్కలేషన్ పేరుతో సంస్థకు 1200 కోట్ల అదనపు చెల్లింపులు, డిజైన్, నిర్మాణం, మెటీరియల్ మెయింటెనెన్స్లో లోపాలు, కోడ్ డ్రిల్లింగ్, మెటీరియల్ శాంపిల్ సేకరణ, విజిలెన్స్ ఎంక్వైరీలో వెలుగులోకి వాస్తవాలు. అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా దీనికి సంబంధించి ప్రాజెక్టు పూర్తయినట్టుగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారి ప్రాజెక్టు పూర్తయిందనేటువంటి ఒక సంతకం పెట్టేసిండు. సంతకం పెట్టిన తర్వాత కొద్ది రోజులకు ఇంకొక 5 అంశాలు పెండింగ్లు ఉన్నాయనేటువంటిది మళ్ళీ నోటీస్ ఇచ్చారు. ఇది ఎట్లా సాధ్యమైంది అంటే, అవినీతి అంటే ఒకప్పుడు ఎట్లాంటి పేరు వచ్చేది, గత ప్రభుత్వాల్లో అవినీతి ఎట్లాంటిది వచ్చిందో కానీ ప్రపంచంలో ఎక్కడి విననట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ అవినీతికి సంబంధించినటువంటి కథలు మాత్రం కథలుగా బయటకు వస్తున్నాయి. అసలు ఇట్లా సాధ్యమవుతుందా అనేటువంటి అంశం. ఒకవైపేమో నా రక్తము, నా చెమట, నా మేధస్సు, నా విజ్ఞానం అంతా కూడా రంగరించి అన్ని సమపాలలో వేసి కాళేశ్వరం కట్టలు కట్టానని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఆ కట్టలన్నీ గుట్టలుగా కూలిపోతున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు దానిపైన? ఎట్లా అధికారులకు సంబంధించినటువంటి ఒత్తిడి ఎట్లా ఉండేది, అప్పుడున్నటువంటి ప్రభుత్వ ఒత్తిడి అధికారులపైన ఏ విధంగా ఉంది? నిజంగా అధికారులు మేము పలానా టైంలో మాకు కేసీఆర్ కానీ, లేదంటే అప్పుడున్నటువంటి మంత్రి ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారో హరీష్ రావు మా పైన ఒత్తిడి చేశారు, లేదంటే కేటీఆర్ ఒత్తిడి చేసిండు, కవిత ఒత్తిడి చేసిండు, లేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడి చేసిండు, మిగిలిన వాళ్ళు ఒత్తిడి చేసినటువంటి అంశం పైన అధికారులు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీలో ఏం చెప్తారు అంటే, మామూలు ఇల్లు కట్టుకుంటేనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు పగుళ్ళు వచ్చిన తర్వాత దీంట్లో జరిగినటువంటి అవినీతి ఎట్లా ఉంది, కాళేశ్వరంలో నీళ్లు వారినే పక్కన పెడితే అవినీతి వరద మాత్రం పారిందనేటువంటి అంశం స్పష్టంగా కనబడుతుంది. ఇంత నిర్లక్ష్యపూరితమైనటువంటి ప్రజల సొమ్మును కాపాడాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజల సొమ్ముకు మేము కాపాడతామని ప్రభుత్వంలోకి వచ్చినటువంటి వాళ్ళు ప్రజల సొమ్మును ఇష్టారీతిగా చేస్తే నిజంగా కూడా ఒక అధికారి, ఈ ప్రభుత్వము గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఇది అయిపోయింది, ఇక ప్రాజెక్టు పూర్తయింది అనేటువంటి ఒక సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత లేదు ఈ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి అదే అధికారి మళ్ళీ ఇంకో ఈ 5 అంశాల్లో ఇంకా పెండింగ్లు ఉన్నాయనేటువంటి నోటీసులు ఇవ్వడం. ఇది ఎట్లా సాధ్యమైంది? దీంట్లో వెనుక ఎవరు ఒత్తిడి ఉంది అనేటువంటి అంశం చెప్పలేనటువంటి పరిస్థితి. దీనిపైనే
హైకోర్టు కూడా ఒక నోటీస్ ఇచ్చింది. అసలు మీరు ఏం చేయబోతున్నారు ఏంటి అనేటువంటి అంశం పైన ఒక నోటీస్ కూడా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన ఒక చర్య తీసుకోవాలి, దీనిపైన స్పందించాలనేటువంటి ఒక మాట కూడా చెప్పారు. ఎందుకు స్పందించట్లేదు అనేటువంటి పైన. సో ఇప్పటికైనా దీనిపైన స్పందిస్తారా, స్పందించారా?